వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అవినీతిపై నిలదీసినందుకు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నిర్మల్ జిల్లాలో రోడ్డుపై ప్రయాణిస్తున్న మహిళలపై దాడి చేయడం హేయమని చర్యని అన్నారు. ముఖ్యమంత్రి చేతుల్లోనే హోంశాఖ ఉన్నా కూడా రాష్ట్రంలో అల్లర్లు పేట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరలే స్వయంగా హోంమంత్రి నుండి కూడా ఈనాడు స్వయంగా ఒక ఎమ్మెల్యే గారు, కామారెడ్డి ఎమ్మెల్యే గారు అక్కడ జరుగుతున్న అవినీతిని బయటికి తీసుకొద్దామని చెప్పి అక్కడ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడితే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని ఈరోజు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే నిన్న నిర్మల్లో కూడా ఒక సాధారణ కుటుంబం, అన్ని కుటుంబాలు శాంతి భద్రతకి ఇలా ఏ రకంగా ముందుకు పోతున్న అన్ని కుటుంబాలు పోయినట్టు రోడ్డు మీద జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఆ చెల్లె అందులో ఉన్న మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన నిర్మానుష్యంగా దాడి చేయడం, మరి రాష్ట్రం ఎటుపోతుంది, శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి, ఏ రకంగా ముందుకు పోతుంది, మరి ఎందుకు హోంమంత్రిని ఎందుకు నియమించట్లేదు, వర్క్ లోడ్ ఎక్కువైతుందని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. హోంమంత్రిని అపాయింట్ చేయండి, మీ పార్టీ నాయకుల్ని ఎవరినో ఒకరిని రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అపాయింట్ చేయండి. మరి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు మీద దాడి జరిగితే మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు మీద కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందో ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతుంటే శాంతి భద్రతలు అన్నీ కూడా కూనీ అవుతుంటే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వాళ్ళను పరామర్శించడానికి బయటికి వెళ్తే మరి అక్కడ నువ్వు శాంతి భద్రతలను కాపాడలేకపోయినావు, శాంతి భద్రతలు కాపాడతలేరని చెప్పి నిరసన తెలియజేయడానికి, మరి అక్కడ బాధితులకు మద్దతు తెలపడానికి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వస్తే నువ్వు ఆయనను కూడా, గౌరవనీయులు రామచంద్రరావు గారు కూడా మీరు అరెస్ట్ చేయడం అనేది ఈనాడు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి భద్రతలు కాపాడడం పక్కకు పెట్టి ఈ పార్టీ నాయకులను, ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని మద్దతు తెలపడానికి పోయేటోళ్ళను తెలపలేకపోవడం, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల సమక్షంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది.